ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాము. ఒక ఊరిలో ఒక మంచినీటి చెరువు ఉండేది. దానిలో కొన్ని చేపలు ఉండేవి. వాటిలో 3 చేపలు చాలా స్నేహంగా ఉండేవి. అవి సుమతి, కాలమతి, మందమతి. వారి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి. సుమతి ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలనుకునేది. కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది. మందమతి పేరుకు తగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది. ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు బాగా ఎక్కువయ్యాయి. ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరవుతున్నాయి. రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి, మందమతి వద్దకు వెళ్ళి, మిత్రులారా, ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్దాము. లేకపోతే జాలర్లు మనల్ని పట్టుకోవడానికి వస్తారు. వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉందని చెప్పింది సుమతి. సుమతి మాటలకు కాలమతి, మందమతి హేళనగా నవ్వారు. అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి తగ్గిపోయాయి. కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు. ఆ వలలో కాలమతి, మందమతి చిక్కాయి. కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా ఉండిపోయింది. జాలరి కాలమతిని చూచి, ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు. బతుకు జీవుడా అనుకుంది కాలమతి. మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడే ఉంది. ఆ చేపను ఇంటికి తీసుకుపోయి కూర వండుకు తిన్నాడు జాలరి. ఆపదలను గుర్తించి సమయస్ఫూర్తితో బయటపడాలి. అందుకే ముందుగా ఏం జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుండి కాపాడుకోవాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి. ఇలా కానప్పుడు మందమతిలాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే.